అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నట్టే ఏపీ రాజకీయాల్లో ఓ పసుపు పతి ఉన్నాడట. మరి పశుపతి ఎంత మూర్ఖుడో మనం సినిమాలనే చూసినాం. అట్లనే పసుపు పతి కూడా ఎలాంటోడు, ఎన్ని అరాచకాలు చేసిండో చూద్దాం ఇప్పుడు. ఇంతకు ఈ పసుపు పతి ఏడున్నాడో కదా. అంజలి రామ్మ, నేను మే బాబుని పసుపు పత్రి. రామ్మ, ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, చచ్చిపోతున్నాను. రామ్మ, విడిచిపెట్టు, ఏ సమాధిని బద్దలు కొట్టు. రావే, నీకు విషయం తెలుసా, నా అధికారం పోయి ఐదేళ్ళు వస్తుంది. నువ్వు మాట్లాడుతూ ఉంది అధికార దాహంతో ఉన్న ఏ పసుపు పతితో. అధికారం లేక దిక్కులేని చావు చేస్తా ఉన్నాను. వదల బొమ్మలే వదలా, వస్తా. వామ్మో, పశుపతి కంటే ఈ పసుపు పతి డేంజర్గా ఉన్నాడు కదా. అధికారం కోసం ఇట్లా కూడా మారతారా ప్రేతాత్మ లెక్కన? ఇంకా అధికారం పోయి పెట్టలుంటేనే ఇట్లున్నాడు, బయటకు వస్తే ప్రజల రక్తాన్ని ఎంత బిక్కదింటాడో. వదల బొమ్మలే వదలా, నన్ను అధికారానికి దూరం చేసిన ప్రజల్ని, నన్ను ఎవరైతే రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారు వాళ్ళని వదలా, వస్తా. వామ్మో, ఊరి మీద పడ్డ రాక్షసుని లెక్కనే ఉన్నాడు కదా ఈ పసుపుపతి బాబు. ఏం చేస్తాడో ఏమో. నా 45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానంటే కోరుకుంటాను. పెన్షన్లు ఇంటికి రాకుండా చేస్తా, పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా చేస్తా. ఒకవేళ వచ్చిన వాటిని అడ్డుకుంటా. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తా. ఏ పసుపు పతి అంటే ఏంటో చూపిస్తా. పేదల కంచంను కాలుతోని దన్నెటోని లెక్కనే ఉన్నాడు కదా ఈ పసుపుపతి. మరి గింత మూర్ఖంగా ఉంటాడా? పేదల ఇంటికి పెన్షన్ రానియడట, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పనియడట, పేదలకు ఇళ్ల పట్టాలు వెనక్కి తీసుకుంటాడట. మరి ఇంత రాక్షసుడు ఉన్నాడు కదా ఈ రాష్ట్రంలో. ఇట్లా కాదు, ఆ పసుపుపతితోని నేనే మాట్లాడుతా ధైర్యం చేసి. ఓయ్ పసుపుపతి, ఇగో పసుపుపతి, నువ్వు అట్లా బెదిరియొద్దు చెప్తున్నా. నేను నీతో మాట్లాడాలి. చెప్పు, ఏ పసుపు పతితో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావో చెప్పు. ఎందుకు అట్లా రాక్షసునిగా చేస్తున్నావు నువ్వు అసలు? ఏ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు ఈ రాష్ట్రాన్ని పాలించినవు కదా, అట్లా కోరుకోవడం కరెక్టేనా? నా పాలనలో జరగని మంచి ఇంకే ప్రభుత్వ పాలనలో జరగడానికి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకొని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, రైతు భరోసా, ఇంగ్లీష్ మీడియం చదువులు, ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని రకాల ప్రజలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. నువ్వు ఈ రాష్ట్రాన్ని పాలించినవు కదా, అట్లా కోరుకోవడం కరెక్టేనా? అందుకే కదా ప్రజలందరూ కలిసి నన్ను రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారు. అందుకే కదా నేను పసుపు పతిగా మారి పెన్షన్లు రాకుండా చేస్తా ఉన్నాను, రేషన్ ఇంటికి రాకుండా చేస్తా ఉన్నాను. నువ్వు పాలించినప్పుడు ఇయ్యలేదు, ఇప్పుడు ఇస్తే ఇట్లా పగ తీర్చుకోవాలని చూస్తున్నావా? అందుకే జెండాలన్నీ జతగట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నాను. వస్తే అప్పుడు ప్రజల రక్తాన్ని పేలుస్తా. అందుకే జనాలు అంటున్నారు ఇది మారీచులతో జరిగే యుద్ధం అని. అందుకే ఈ యుద్ధంలో గెలవలేను. రాక్షసులు యుద్ధంలో గెలిచిన చరిత్ర ఎక్కడన్నదా? లేదు, గెలుస్తా. గెలవలేవురా నువ్వు. గెలుస్తాను. గెలవలేవురా. గెలుస్తా.
రాజకీయంలో ప్రజలకు కీడు చేయాలని చూసిన ఏ రాక్షసుడికైనా చివరికి ఓడిపోక తప్పదు, రాజకీయ సమాధి కావాల్సిందే. అందుకే సీఎం జగన్ సారు నిన్నొక మాట అన్నాడు పసుపుపతి గురించి. మీరంతా అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపుపతి. ఇలాంటి పశుపతులు పసుపుపతులు ఉంటే ప్రజలకు ఎన్ని కష్టాలో అర్థమైందిలే. అందుకే పసుపుపతిని తరిమి కొడతారు ఏపీ ప్రజలు.